హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేనైతే అన్‌గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకు అంటే రెడీ అయినా కాబట్టి, ఇంకా ఇవన్నీ తీసేయాలి కాబట్టి. ఫన్నీగా ఉందా రిప్లై? పర్లేదులేండి, యాక్సెప్ట్ చేయాలి కొన్ని కొన్ని. ఇంక ఇక్కడైతే నేను ఎట్లున్నా, నా లుక్ ఎట్లుందనేది కొంచెం కామెంట్ చేయండి. అది నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. నేను మంచిగా రెడీ అయినా ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగుండాలి, ఇంకా బాగా రెడీ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే అమ్మాయిలకి రెడీ అవ్వడం అన్నా, అందంగా కనిపించడం అన్నా అంత పిచ్చి అనమాట. ఇంకా ఇక్కడైతే నాకు ఆ బ్యాంగిల్స్ చేయడానికి మనసే వస్తలేదు. ఎందుకంటే అంతగనం నచ్చినాయి. ఈ బ్యాంగిల్స్ అయితే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. అదే ఇంకా అత్త వాళ్ళు మనకి బ్యాంగిల్స్ ఏపిస్తారు కదా! ఆ బ్యాంగిల్స్ మా అత్తమ్మ ఏపించినుండే అనమాట. ఇంకా అన్‌గెట్ రెడీ విత్ మీ అంటే ఇక అదేది మంచిగా జరిగిపోదు కదా! సాఫీగా ఏదో ఒక ఉడుదుడుకులో ఏదో ఒకటి వస్తుంటాయి కదా! అట్లా నా దాంట్లో కూడా ఒకటి ఉంటాయన్నమాట. అదేంటంటే ఏది తీసినా సరిగ్గా తీయరాదనమాట. అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. ఇక నేను తీస్తుంటే కూడా అట్లే అన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. ఇక ఈ జ్యువెలరీ అయితే నాకు మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారనమాట. అంటే గోల్డ్ ఏం కాదు. ఇక మీషోలో అయితే నాకు నచ్చింది అని చెప్పేసి విష్ లిస్ట్‌లో పెట్టుకుని ఉండే ఎప్పటినుంచో. ఇక అదైతే మా మమ్మీ, మా డ్యాడీ వాళ్ళు చూసి ఇంకా సరేలే అమ్మాయికి చాలా నచ్చినట్టుంది అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ పెట్టి నాకు గిఫ్ట్ చేసిర్రనమాట. అయితే నాకు ఇక నేను అది చూసినప్పుడు ఫుల్ సర్ప్రైజ్ అయినుండే. ఇక వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఎందుకంటే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిర్రు. వాళ్ళకంత ఐడియా లేకుండా వీడియో తీపియాలి అని చెప్పేసి. ఇక ఇవి తీయాలని మనసు రావట్లేదు. ఇక్కడైతే నేను చూపిస్తున్నా చూడండి. ఇది అంటే కాసుల హారం అనమాట. లక్ష్మీదేవి వచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! నాకు అందుకే చాలా నచ్చింది. అండ్ శారీ బార్డర్ కానీ, బ్లౌజ్ కానీ గ్రీన్ కాబట్టి ఇంకా నేను వేసుకున్న జ్యువెలరీకి కూడా గ్రీన్ బీడ్స్ వచ్చినాయన్నమాట. ఇంకా లుక్ అయితే మస్తుగా అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఇక్కడ ఒక్కొక్కటి తీస్తుంటే మాత్రం ఎంత బాధ అవుతుందో నాకైతే. ఇంక ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ గురించి డీటెయిల్స్ చెప్తున్నా అనమాట. ఎవరి దగ్గరనో కుట్టించుకుంది, ఇంకా ఎక్కడి నుంచో తీసుకుంది అయితే కాదు. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నా అనమాట. అంటే బేసిక్‌గా చెప్పాలంటే ఈ శారీ నాది కాదు, మా చెల్లిది. బట్ ఇద్దరం సేమ్ తీసుకున్నాం అనమాట. నాది బ్లూ ఉంటది, మా చెల్లిది గ్రీన్ ఉంటదనమాట. ఇంక ఇక్కడ బ్లౌజ్ డిజైన్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అవంతా మేమే డిజైన్ చేసుకున్నాం బ్లౌజ్ అని చెప్పేసి. ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకున్నా. అలా ఇలా కింద మీద పడుతూ ఇది తీయడం ఇష్టం లేకున్నా కూడా. తర్వాత ఇంకా ఎప్పటి రెగ్యులర్ డ్రెస్‌కొచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే బుట్ట పెట్టుకున్నప్పుడు తీసేసినాక ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా! అందుకే చిన్న స్టోన్స్ అయితే పెట్టుకున్నా. తర్వాత లిప్ బామ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే నా లిప్స్ అంతా క్రాక్ వచ్చేస్తున్నాయి అనమాట. సో, అందుకనే నేనైతే ఇట్లా అయితే అన్‌గెట్ రెడీ విత్ మీ అయితే చేసినా. మరి మీకు ఎట్లా అనిపించింది నా లుక్? కామెంట్ చేయండి. ఉంటాం. బాయ్.